అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసిన పని, మీరు చేసిన మీ పర్ఫార్మెన్స్ ఏదైతుందో మీరు గర్వపడవచ్చు, తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్వపడే విధంగా మీరందరూ పనిచేసినారు. ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది, తప్పకుండా మరి మన ప్రభుత్వంలో చేద్దాం అనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిద్దాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులు అందించడానికి పూర్తి స్థాయిలో బాధ్యత మేము తీసుకుంటామని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఉన్నాయి ఒకటి రెండు చిన్న చిన్న ఇతర సమస్యలు ఉన్నాయి. చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో అకౌంట్ ఫ్రీజ్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు. రోడ్డు మీద పోతున్నప్పుడు అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడప్పుడు చిన్న రోడ్ సగం ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, అప్పుడప్పుడు లైట్ సగం పని చేయకపోవచ్చు, రకరకాలు ఉంటుంది. కానీ సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి వెనక తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు, గొప్పగా చెప్పుకునేటట్టుగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసిండ్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాము. మీ వల్ల తెలంగాణ పేరు వచ్చింది, మీ పనితీరు వల్ల తెలంగాణ పేరు వచ్చింది. మీ వల్ల పంచాయత్ సెక్రటరీలు, మీ గ్రామంలో ఉండే మీ వార్డు సభ్యులు, మీ ఉప సర్పంచులు, మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ పేరు వచ్చింది అంటే అవార్డు వచ్చింది. 30% అవార్డు వచ్చినాయంటే చిన్న మాట. భవిష్యత్తులో కూడా మీలో చాలా మంది మళ్ళీ రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు. ఎందుకంటే మీరు చేసిన పని అట్లాంటిది. ఏం పనులు చేస్తాడు కేటీఆర్? ఏం చేస్తాడు? చేసేది నువ్వు, మీ అయ్యా, మీ ప్రభుత్వం చేసింది. ఒక్క పైస ఇచ్చి రాగలవు? ఒక్క పైసలన్నా? సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ప్రభుత్వానికి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి విమర్శించకండి. మీరు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వము చేయాల్సిన మీకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవద్దు. ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అడిగేటువంటి అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. మీ నిర్వాహకం వల్లనే, మీ రాచరికం వల్లనే ఇవాళ సర్పంచ్ల బతుకులు అట్లనేయి. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ కూలి పని చేసుకున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళా నువ్వు మాట్లాడతావు, ఇంకా తప్పించుకుంటున్నట్టు. రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని. అది విమర్శించడం ఒక నాటకం, అంత డ్రామా ఇది. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు.